అందరికీ హాయ్ అండి. వెల్కమ్ టు మై కుకింగ్ స్టోరీస్. ఈ వీడియోలో మనం చూడబోతున్న రెసిపీ పావ్ బాజీ. అందరికీ నచ్చే ఈ స్ట్రీట్ సైడ్ ఫుడ్ని ఇంట్లో ఏ విధంగా సులభంగా చేయాలి అన్నది ఈ వీడియోలో చూసేద్దాము. పావ్ బాజీ కోసం 3 పొటాటోస్ని బాయిల్ చేసుకుని మ్యాష్ చేసి పెట్టుకోవాలి. అలాగే 3 టమాటోస్, 2 ఆనియన్స్, ఒక అర క్యాప్సికమ్, 2 లెమన్, అలాగే కొద్దిగా కొత్తిమీర, వీటన్నిటిని కూడా ఇలా సన్నగా కట్ చేసుకుని రెడీ చేసి పెట్టుకున్న తర్వాత ఇంకా కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటి అన్నది ఇప్పుడు చూద్దాం. పసుపు, సాల్టు, పావ్ బాజీ మసాలా, అలాగే కాశ్మీరీ రెడ్ చిల్లీ పౌడరు, దీనివల్ల కలర్ చాలా పర్ఫెక్ట్గా బాగుంటుంది. అలాగే మామూలు రెడ్ చిల్లీ పౌడరు, ఇది స్పైసీనెస్ కోసము. ఇలా రెండింటిని వాడటం వల్ల మనకి తగినంత స్పైసీనెస్ ఉంటుంది, కలర్ కూడా చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది. పావ్ బాజీ కోసం వాడేటువంటి ఈ బన్స్ను మనం రెడీగా ఉంచుకోవాలి. అన్సాల్టెడ్ బటర్ లేకపోతే కనుక ఘీనైనా దీనికి బదులుగా వాడుకోవచ్చు. ఇలా ఒక వెడల్పాటి ప్యాన్లోనికి 1 టేబుల్ స్పూన్ బటర్ తీసుకుని ఆ బటర్ కొద్దిగా మెల్ట్ అయిన తర్వాత ముందుగానే కట్ చేసి పెట్టుకున్నటువంటి 3 టమాటా ముక్కల్ని ఇందులోనికి యాడ్ చేసుకుంటాము. ఆ తర్వాత క్యాప్సికమ్ ముక్కలను కూడా ఇందులోనికి వేసుకుని ఒకసారి వీటిని కలుపుకొని ఆ తర్వాత ముందుగానే బాయిల్ చేసి మ్యాష్ చేసి పెట్టుకున్నటువంటి పొటాటోస్ని యాడ్ చేస్తాము. ఇప్పుడు దీనిలోనికి తగినంత సాల్ట్ను కూడా యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు వీటన్నిటిని కూడా ఈ విధంగా కలుపుకొని ఒక 2 నిమిషాల పాటు వీటిని ఇలా బాయిల్ చేసుకుంటాము. ఆ తర్వాత ఒక అరకప్పు వరకు వాటర్ని ఇప్పుడు యాడ్ చేసుకుంటాము. ఇలా ఒక 4-5 నిమిషాల పాటు ఉడికిన తర్వాత ఇప్పుడు ఒక మ్యాషర్ని తీసుకుని దీనంతటిని కూడా ఇలా మ్యాష్ చేసుకోవాలి. ఏ విధమైనటువంటి ముక్కలు లేకుండా ఇది పూర్తిగా పేస్ట్గా అయ్యేంత వరకు మ్యాష్ చేసుకోవాలి. దీనంతటిని కూడా ఇలా ఈవెన్గాను సాఫ్ట్గాను మనం మ్యాష్ చేసుకుని ఇంకొక 2 నిమిషాల పాటు దీన్ని ఇలా కుక్ చేసుకోవాలి. ఇప్పుడు దీనిలోనికి మామూలు చిల్లీ పౌడరు, కాశ్మీరీ రెడ్ చిల్లీ పౌడర్ని కూడా మిక్స్ చేసి 1 టేబుల్ స్పూన్ వరకు వేసుకుంటాము. అలాగే ఒక పావు టేబుల్ స్పూన్ వరకు పసుపుని, మరొక టేబుల్ స్పూన్ వరకు పావ్ బాజీ మసాలాని యాడ్ చేసుకుంటాము. ఇప్పుడు దీనిలోనికి 1 టేబుల్ స్పూన్ కసూరి మేతిని కూడా యాడ్ చేసుకుంటే ఇది మంచి ఫ్లేవర్ని ఇస్తుంది. ఇప్పుడు ఒక 2 టేబుల్ స్పూన్స్ దాకా మనం కొత్తిమీరను కూడా ఇందులోనికి యాడ్ చేసుకుంటాము. ఆ తర్వాత వీటన్నిటిని కూడా ఇలా మిక్స్ చేసుకుని ఈ మసాలాలన్నీ కూడా పూర్తిగా ఇందులోనికి కరిగిపోయేలాగా ఈ విధంగా మిక్స్ చేసుకుని మరొక 2 నిమిషాల పాటు దీన్ని ఈ విధంగా కుక్ చేసుకుంటాము. ఇప్పుడు మధ్యలోనికి ఈ విధంగా కొద్దిగా గ్యాప్ చేసుకుని దానిలోనికి 1 టేబుల్ స్పూన్ వరకు బటర్ని యాడ్ చేసుకుని ఆ బటర్లోనికి మనం కట్ చేసి పెట్టుకున్నటువంటి ఆనియన్స్ని వేసుకుంటాము. ఒక అర టేబుల్ స్పూన్ చిల్లీ పౌడరు, ఒక పావు టేబుల్ స్పూన్ పావ్ బాజీ మసాలా, 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని యాడ్ చేసుకుంటాము. వీటన్నిటిని ఇలా ఒకసారి మిక్స్ చేసుకొని ఈ బటర్లో వీటిని ఒక 2 నిమిషాల పాటు ఫ్రై చేసుకుంటాము. ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ కసూరి మేతి, కొద్దిగా కొత్తిమీరని ఇందులోనికి యాడ్ చేసుకుందాము. ఇప్పుడు మరొకసారి మ్యాషర్తో దీన్నంతా కూడా పూర్తిగా సాఫ్ట్గా అన్నీ కూడా మిక్స్ అయ్యేలాగా మ్యాష్ చేసుకుంటాము. ఈ బట్టరు మధ్యలో ఉన్నటువంటి ఆనియన్స్ మిగిలినటువంటి పేస్ట్ అంతటితో కూడా మిక్స్ అయ్యేలాగా పూర్తిగా దీన్ని ఈ విధంగా మ్యాష్ చేసుకుంటాము. ఇప్పుడు దీనిలోనికి కొద్దిగా లెమన్ జ్యూస్ను కూడా ఈ విధంగా యాడ్ చేసుకుంటాము. ఇప్పుడు మరొకసారి ఇలా మిక్స్ చేసుకుంటే ఇప్పుడు మనకి ఇది రెడీ అయిపోయింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని దీన్ని పక్కన పెట్టుకుని ఈ పావ్ బాజీకి కావాల్సిన పావ్స్ని అంటే బన్స్ని ఏ విధంగా టోస్ట్ చేయాలి అన్నది ఇప్పుడు చూద్దాము. ఈ పావ్స్లోంచి ఇప్పుడు మనం ఒక 2 పీసెస్ని ఈ విధంగా కట్ చేసుకుని సెపరేట్ చేసుకుని దాని మధ్యలోనికి ఇలా సెంటర్లోనికి స్లిట్ చేసుకుని ఇప్పుడు దీన్ని మనం టోస్ట్ చేసుకుందాము. ఇప్పుడు ఒక పెనం మీదకి 1 టేబుల్ స్పూన్ బటర్ తీసుకుని ఆ బటర్ కొద్దిగా మెల్ట్ అయిన తర్వాత దానిలోనికి ఒక పావు టేబుల్ స్పూన్ చిల్లీ పౌడరు, పావు టేబుల్ స్పూన్ పావ్ బాజీ మసాలా, కొద్దిగా కొత్తిమీరని యాడ్ చేసుకుందాము. ఇలా దీన్ని మిక్స్ చేసుకుని ఇప్పుడు మనం ముందుగానే కట్ చేసి పెట్టుకున్నటువంటి ఈ బన్స్ని తీసుకువచ్చి వీటి మీద ఇలా తిప్పుకుంటూ వీటిని టోస్ట్ చేసుకుంటాము. ఇలా రెండవ సైడ్ని కూడా దీన్ని టోస్ట్ చేసుకుంటాము. ఈ బటర్తో దీనిలో ఇలా టోస్ట్ చేయటం వల్ల ఇది మంచి టేస్ట్ వస్తాయి. ఇలా మనకి కావాల్సినన్ని బన్స్ని మనం ఈ విధంగానే టోస్ట్ చేసుకుని మనం వీటన్నిటిని కూడా రెడీ చేసుకుంటాము. ఇలా రెడీ చేసుకున్నటువంటి వీటిని ఎలా సర్వ్ చేయాలి అన్నది ఇప్పుడు చూద్దాము. వేడివేడి ఈ పావ్ బాజీలోనికి కొద్దిగా బటర్ని యాడ్ చేసుకుని దీన్ని ఆనియన్స్తోనూ లెమన్తోనూ తీసుకుంటే ఇది అచ్చంగా బయట తినేటువంటి
పావ్ బాజీ లాగానే ఉంటుంది. ఇలా నేను చెప్పినట్లుగా యాజ్ ఇట్ ఈస్గా కనుక మీరు కూడా చేసినట్లయితే మీకు కూడా ఇలాంటి పర్ఫెక్ట్ పావ్ బాజీ అనేది చేయటం అనేది వచ్చేస్తుంది. మీరు ఇంకెప్పుడు కూడా పావ్ బాజీ బయట వద్దు, ఇంట్లోనే చేసుకుందాం అనుకుంటారు. అంత పర్ఫెక్ట్గా ఉంటుంది, చాలా చాలా టేస్టీగా ఉంటుంది. సో మీరందరూ కూడా తప్పకుండా ఒకసారి దీన్ని ట్రై చేయండి. సో ఇదండి మన పావ్ బాజీ స్టోరీ. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే వెంటనే మీరు ఈ వీడియోని ఒక లైక్ చేయండి. మీరు ఈ ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీకు తెలిసిన వారందరికీ కూడా దీన్ని షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ.